న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. వైఎస్ఆర్సీపీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో శ్రీ వైఎస్ జగన్ సమావేశం. మేడే సందర్భంగా ఆత్మకూరు నియోజకవర్గం నారంపేటలో ఎంఎస్ఎంఈ పార్క్ను ప్రారంభించిన ముఖ్యమంత్రి. శ్రామికులందరికీ 3 లక్షల నుంచి 30 లక్షల వరకు ఉచిత ప్రమాద బీమా సౌకర్యం. పవన్ కళ్యాణ్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ కిషన్ రెడ్డి న్యూఢిల్లీలో విలేకరుల సమావేశం. డీటెయిల్స్ చూస్తే వైఎస్ఆర్సీపీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో శ్రీ వైఎస్ జగన్ సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఇవాళ పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్న సంగతి నాకన్నా కూడా మీకే బాగా తెలుసు. కలియుగంలో ఉన్నాము, రాక్షస రాజ్యంలో ఉన్నాము అని చెప్పడానికి ఈ రాష్ట్రంలో ఈ 12 నెలలు 11 నెలలు ఈ పాలన చూస్తే ఎవరికైనా కూడా ఇట్టే అర్థమవుతుంది. అంతటి దారుణమైన దుర్మార్గమైన పాలన మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి రెడ్ బుక్ పాలన జరుగుతూ ఉన్న, రాక్షసుల పరిపాలన చేస్తూ ఉన్న ఈ పాలనలో తెగువ చూపించి నిబద్ధతతో నిలబడి విలువలకు విశ్వసనీయతకు పెద్దపీట వేస్తూ రాజకీయాలంటే అయ్యా చంద్రబాబు నీ మాదిరిగా చేయడం రాజకీయాలు కాదు, ఎంపీటీసీలమైనా కౌన్సిలర్లమైనా మమ్మల్ని చూసి నేర్చుకో, ఇది రాజకీయం అంటే అని చెప్పి విలువలు విశ్వసనీయతకు ఇది అద్దం పట్టే రాజకీయము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి కూడా చూపించే గొప్ప తెగువతో అందరూ కూడా గొప్ప తెగువ చూపించారు. మీ అందరి తెగువకు, విలువల పట్ల, విశ్వసనీయత పట్ల మీరు చూపించిన నిబద్ధతకు మీ అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తాను. మన రాజకీయాలకు చంద్రబాబు రాజకీయాలకు మధ్య తేడా ఈ 12 నెలలు ఆయన పాలన చూస్తే చాలా తేడా కనిపిస్తుంది. అసలు రాజకీయాలు అన్నది ఒకవైపున మనల్ని చూసినప్పుడు రాజకీయాలు అటువైపున కనిపిస్తాయి. ఈ 12 నెలలు చంద్రబాబు నాయుడు రాజకీయాలు చూసినప్పుడు రాజకీయాలు ఇటువైపున కనిపిస్తాయి. ఇద్దరి మధ్య తేడా అంత ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. మనమేమో మన రాజకీయ జీవితం అంతా కూడా, మన ప్రస్థానం అంతా కూడా ఎప్పుడూ కూడా ప్రజలు మనకు అధికారం ఇస్తేనే మనం తీసుకున్నాం. దొడ్డిదారిన వెన్నుపోట్లతోనూ మోసాలు చేసి ఏ రోజు కూడా మనం రాజకీయాలు చేయలేదు. మరోవైపున చంద్రబాబు నాయుడు చూస్తే ఆయన ప్రస్థానం అంతా కూడా స్టార్టింగే వెన్నుపోట్లతోనే స్టార్టింగ్. అక్కడి నుంచి మొదలు పెడితే ఆయన ప్రస్థానం సొంత కూతుర్నిచ్చిన మామను ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పడడం దగ్గర నుంచి మొదలు పెడితే, ఆ తర్వాత అధికారం కోసం ప్రజలను ఒకసారి కాదు 2 సార్లు కాదు. మేడే సందర్భంగా ఆత్మకూరు నియోజకవర్గం నారంపేటలో ఎంఎస్ఎంఈ పార్క్ను ప్రారంభించిన ముఖ్యమంత్రి. హాల్ కడతా ఉంటే పోయి చూసి వచ్చాను. వాళ్ళ కష్టాలు అధ్యయనం చేశాను. మంచి మధ్యాహ్నం కూడా ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఇక్కడ కూర్చుంటేనే చెమట్లు పడుతున్నాయి. అలాంటప్పుడు అక్కడికి పోయినప్పుడు ఎండలో నిలబడుకొని అందులో కూడా ఏవైతే ఇనుప రాడ్లు పట్టుకొని చేయబట్టుకుంటే కాలిపోతాయి, అలాంటప్పుడు కూడా వాళ్ళు పనిచేస్తున్నారంటే అలాంటి కార్మికులను ఆదుకునే బాధ్యత మనందరిది. ఈ ప్రభుత్వం తప్పకుండా చేస్తామని హామీ ఇస్తున్నా. ఇంకొక పక్కన మనం చూస్తే ఈ కార్మికుల్లో 56% మహిళలే ఉన్నారు. మగవాళ్ళు 46% ఉంటే మహిళలే 56% ఉండే పరిస్థితి ఉంది.
వీళ్ళ హక్కుల్ని అదే మరి వీళ్ళ భవిష్యత్తుని కాపాడడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తాం. తెలుగుదేశం పార్టీ పెట్టింది 82 మార్చిలో పెడితే ఈ రోజుకి కూడా మీరు ఆలోచిస్తే ఆనాడు ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి జెండాలో చక్రాన్ని కూడా పెట్టాడు. నాగలి, చక్రం, అదే మరి గుడిసె పేదవాడి కోసం గుడిసె పెట్టారు, నాగలి రైతు కోసం పెట్టారు, కార్మికుల కోసం చక్రం పెట్టిన ఏకైక పార్టీ భారతదేశంలో తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ ముగ్గురి కోసమే ఈ పార్టీ పనిచేస్తూ ఉంది. అదే స్ఫూర్తిదాయకంగా తీసుకొని ముందుకు పోతా ఉంది. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఇంత మునుపు కూడా అనేక కార్యక్రమాలు చేశాం. ఈరోజు ఇక్కడ ఢిల్లీలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఎవరైతే కార్మికులు ఉన్నారో, కర్షకులు ఉన్నారో వారందరికీ న్యాయం చేస్తాం. 5 సంవత్సరాలు మీరు ఒక్కసారి ఆలోచిస్తే భవన నిర్మాణ కార్మికులు ఇసుక దొరకకుండా ఇష్టానుసారంగా వీళ్ళు పెత్తనం చేసి బ్లాక్ మార్కెట్లో అమ్ముకొని వేరే రాష్ట్రాలకు పంపించి వాళ్ళందరూ ఉపాధి కోల్పోయే పరిస్థితికి వచ్చారు. ఈరోజు నేను ఒకటే హామీ ఇచ్చాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఎక్కడైనా సరే ఇసుక ఫ్రీగా ఇచ్చాం. మీరు ఎక్కడైనా సరే మీ ఊర్లో ఇసుకుంటే మీరు స్వేచ్ఛగా తీసుకుపోయే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి మీకు ఇచ్చామని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరైనా సరే అడ్డం వచ్చినా, మీ ఊర్లో అవకతవకలు చేసినా మీరు పోరాడండి, ఎదురు తిరగండి, గట్టిగా ఉండండి, నేను అండగా ఉంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు గవర్నమెంట్కి వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. నేను ఒకటి ఆలోచించాను, భవన నిర్మాణ కార్మికులకు పని కావాలి. దేశ నిర్మాణంలో శ్రామికుల పాత్ర అత్యంత కీలకమని, వారు లేకపోతే అభివృద్ధి సాధ్యం కాదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. కార్మిక దినోత్సవం మేడే పురస్కరించుకుని ఈ రోజు ఆయన శ్రామికులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ శ్రామికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని భరోసానిచ్చారు. ఇకపై కార్మికులను కూలీలు అని కాకుండా ఉపాధి శ్రామికులు అని గౌరవంగా సంబోధించాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. కష్టపడి పనిచేసే వారికి అత్యధికంగా గౌరవం దక్కాలన్నారు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది చాలా ముఖ్యమని, కండలు కరిగించి పనిచేసే శ్రామికులు లేకపోతే దేశంలో ఎలాంటి ప్రగతి ఉంటదని చెప్పారు. తాము ఓట్ల కోసం కాకుండా సేవా దృక్పథంతో పనిచేస్తున్నామని, మూగజీవాల దాహార్తిని తీర్చడానికి కూడా పంచాయతీరాజ్ శాఖ చర్యలు చేపట్టిందని తెలిపారు. అందరి మాటలు వింటూ ఉంటే చాలా చాలా ఆనందం కలిగించింది. ఏ ఉద్దేశం కోసం అయితే అంటే గ్రామాలు పట్టుకొమ్మలు చిన్నప్పుడు పుస్తకాలు చదువుకున్న స్కూల్లో, ఇందాక మీరు మొగల్తూరు నుంచి మీరు మాట్లాడుతూ ఉంటే నేను మొగల్తూరుకి ఒకసారి 2 సార్లు వచ్చాను. నేను పుట్టింది మన గుంటూరు జిల్లా బాపట్లో పుట్టాను. మొగల్తూరుకి అయితే ఒకసారి 2 సార్లు వచ్చినట్టు గుర్తు నాకు చిన్నప్పుడు. నాకు చిన్నప్పుడు ఉన్న 2 ఎకరాల పొలం అమ్మేసుకున్నాం, అంత 3 ఎకరాలు ఉండేది, అమ్మేసుకున్నాం అది ఇబ్బందులతోటి. సో నాకు ఎందుకు పల్లెటూళ్ళ మీద చాలా విపరీతమైన మమకారం, నాకు మామూలు ఇష్టం కాదు. నాకు గ్రామాలు బాగుండాలని నిరంతరం ఆకాంక్షించేవాడిని. అందుకే నేను ఒక 8 ఎకరాలు ఎప్పుడు ఒక పొలం కొనుక్కాను చాలా సంవత్సరాల క్రితం, దాదాపు ఒక 25 సంవత్సరాల క్రితం అనుకుంటాను. సో దాంట్లో ఇప్పుడు నేను మీకు మూగ జీవాలకి నీటి సౌకర్యాలు కానీ లేదంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, లేదంటే మీ శ్రమని గుర్తించడానికి ఎందుకు ఆ మనసు ఉంది అంటే నాకు ఆ శ్రమ విలువ తెలిసిన వాడిని. అంటే కండ కరిగించేవాళ్ళే కనుక లేకపోతే, రక్తం ధారబోసేవాడు లేకపోతే ఎత్తైన కట్టడాలు ఎన్నైనా కట్టలేం, పచ్చదనం ఉండదు, హరితహారాలు చేయలేం, లేదంటే గ్రీన్ రెవల్యూషన్స్ రావు. అందుకని ఎవరైతే శ్రమ పడతారో వారికి ముందస్తుగా ఇవ్వాల్సింది కూలీ అనే పదం కంటే కూడా వారిని శ్రామికుడు, ఈ దేశాన్ని నిర్మించే శ్రామికులు వీళ్ళు. అందుకని మొన్న మీటింగ్లో కూడా ప్రత్యేకించి ఈ రోజు నుంచి ముఖ్యంగా మీడియా వారికి కూడా విత్ ఇన్ డిపార్ట్మెంట్ మేమందరం చేస్తాం. ఈ కార్మిక దినోత్సవం సందర్భంగా
మీరు ఉపాధి కూలీలు కాదు, మీరందరూ దేశ నిర్మాణంలో చెమటోడ్చి దేశం నిర్మాణం చేసే శ్రామికులు. అందువల్ల ఈ రోజు నుండి మిమ్మల్ని ఉపాధి శ్రామికులుగానే పిలుస్తాం. ఆ గౌరవం ఇవ్వాల్సిన అవసరం మా అందరి మీద ఉంది. ఎందుకంటే ఏ పని చేసినా చాలా చిన్నతనంగా ఉంటుంది. ఒక ఇంజనీరే గొప్పవాడా, ఒక సైంటిస్టే గొప్పవాడా, ఒక డాక్టరే గొప్పవాడా, చెమటోడ్చి పనిచేసే శ్రామికుడు గొప్ప, అది నేను తగ్గించడం నాకు ఎప్పుడు ఇష్టం ఉండదు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేదు మన దేశంలో. ఆ డిగ్నిటీ ఆఫ్ లేబర్ని మేము అంటే నేను ఎందుకు దీనికి ఇంత తపన పడతానంటే, నాకు చిన్నప్పుడు నేను రెగ్యులర్ చదువులు చదువుకోలేదు కాబట్టి ఏ ఉద్యోగంకి వెళ్ళాలో తెలిసేది కాదు. ఒక 19-21 వయసులో నేను అడిగింది మా ఇంట్లో, మీరు ఏదన్నా నన్ను బయటికన్నా వదిలేయండి, నన్ను ఇంట్లో ఎట్లా ఉండంటే ఇట్లాగే గాజు బొమ్మలో పెంచేవాళ్ళు, నేను వెళ్ళి పని చేస్తాను, నన్ను వదిలేసేయండి అంటే. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఎన్నో సంవత్సరాల తర్వాత, దాదాపు స్వాతంత్రం వచ్చి 8 సంవత్సరాల దగ్గర అవుతోంది. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు బడుగు బలహీన వర్గాల వల్ల ఉద్యమాలకు తలొగ్గి దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా బీసీలకు అన్యాయం జరుగుతుంది, అణచివేత ఉంది, గౌరవం లేదు. చట్టసభలలో రిజర్వేషన్ రావాలంటే, స్థానిక సంస్థ రిజర్వేషన్ రావాలంటే అసలు వీళ్ళు లెక్క తేలాలి, ఎంతమంది ఉన్నారని లెక్కలేదు, మేము ఎట్లా అడగాలి అని అనేక బీసీ సంఘాలు, కుల సంఘాలు, చాలామంది ఎస్సీ ఎస్టీలు, ఓసీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలామంది, కొన్ని రాజకీయ నాయకులు కూడా ఖచ్చితంగా న్యాయం జరగాల్సిందే వాళ్లకు అని చెప్పి వాళ్ళందరి కోరిక మేరకు ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నందుకు మరి కేంద్ర నిర్ణయాన్ని స్వాగతిస్తూ వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు మా పార్టీ తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. కానీ ఇది కులగణనలో, జనగణనలో కులగణన పెట్టినము, ఇది గొప్పగా మేము చేసినాం బీసీలకు అని చెప్పి చేతులు దులుపుకుంటే కాదు. 11 సంవత్సరాల తర్వాత ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యం మేమందరం కూడా తమిళనాడు పోయి అక్కడ స్టడీ చేసి తమిళనాడు నుంచి అనేక అంశాలు దేశవ్యాప్తంగా ఈ మోడల్ ఉండాలని చెప్పి మాట్లాడడం, ఇక్కడ బీసీ సంఘాలు కూడా అడగడం, తప్పని పరిస్థితుల్లో చేయాలని చెప్పి అలా చేయడం, ఏది ఏమైనా వారికి స్వాగతిస్తూ దీన్ని వెంటనే చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే మొదలు పెట్టాలి. తర్వాత చట్టసభలో రిజర్వేషన్ కూడా జనాభా ప్రాతిపదిక మీద చట్టసభలు కూడా ఇమ్మీడియట్గా రిజర్వేషన్ కలిగించాలి. జనగణన చేసినా అయిపోయింది, ఇంత సంఖ్య ఉందని చెప్తే కాదు. మాకు కావాల్సింది గౌరవం దక్కాల్సింది చట్టసభలలో రిజర్వేషన్ వచ్చినప్పుడే, హక్కు వచ్చినప్పుడు మాత్రమే గౌరవం దక్కుతుంది. కనుక జనాభా ప్రాతిపదిక మీద విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇవ్వాలి. రిజర్వేషన్ రాజకీయంగా చట్టసభలో కూడా 50% రిజర్వేషన్ ఇమ్మీడియట్ కలిగించాలి. 50% ఎప్పుడైతే విద్య, ఉద్యోగము, చట్టసభలో రిజర్వేషన్ కల్పిస్తారో, ఇమ్మీడియట్గా కలిగిస్తామని చెప్పి మీరు తీర్మానం చేస్తారో అప్పుడు. కేంద్ర మంత్రి మరియు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ కిషన్ రెడ్డి న్యూఢిల్లీలో విలేకరుల సమావేశం. కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాలుగా షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్కి సంబంధించినటువంటి రాష్ట్రపతుల ఎన్నికలను కూడా వ్యతిరేకించిన విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఎస్సీ అయినటువంటి రామ్నాథ్ కోవింద్ గారు కానీ, ఎస్టీ మహిళ అయినటువంటి శ్రీమతి ద్రౌపది ముర్ము గారి యొక్క అభ్యర్థిత్వాలను వ్యతిరేకిస్తూ పోటీ చేసిన విషయాన్ని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఎస్సీ కేటగరైజేషన్ అనేక సంవత్సరాలుగా
గత 40-50 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యకు పరిష్కార మార్గం కనుగొనే దిశలో కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని సుప్రీంకోర్టులో స్పష్టంగా విన్నవించిన తర్వాత ఈరోజు ఎస్సీ కేటగరైజేషన్కు మార్గం సుగమమైంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి ఈరోజు ఎస్సీ కేటగరైజేషన్ను ముందుకు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి బీసీ సామాజిక వర్గాల నుంచి భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారిని నిర్ణయించడం, అటువంటి కనీసమైనటువంటి ఇంగిత జ్ఞానం లేకుండా కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోడీ గారిని ఏ రకంగా చిన్న జాతి అని, తక్కువ కులమని, కులం పేరుతో దూషించినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీదని సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా బీసీల పట్ల మొసలి కన్నీరు కార్చడమే తప్ప చిత్తశుద్ధితో వెనుకబడిన వర్గాలకు అభ్యున్నతి కోసం ఏనాడు కూడా పని చేయలేదనే విషయం అందరికీ తెలుసు. రెండు 2018లో నరేంద్ర మోడీ గారు మొదటిసారి ప్రధానమంత్రి అయిన తర్వాత బీసీ కమిషన్కు రాజ్యాంగబద్ధంగా పార్లమెంటులో చట్టాన్ని ఆమోదింపచేసి బీసీ కమిషన్కు చట్టబద్ధత చేసినటువంటి ఘనత ఈరోజు భారతీయ జనతా పార్టీకి దక్కుతుంది. అదేవిధంగా అన్ని వర్గాలకు న్యాయం చేయాలనేటువంటి జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి అనంతరం భారత పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. క్రమంలో దాయాది దేశానికి సంబంధించిన సోషల్ మీడియా ఖాతాలు, యూట్యూబ్ ఛానల్స్ ను మన దగ్గర బ్లాక్ చేసిన భారత్ ఇప్పుడు పాక్ కు చెందిన మరో క్రీడాకారుడి ఖాతాపై చర్యలకు ఉపక్రమించింది. ఆ దేశ స్టార్ అథ్లెట్, పారిస్ ఒలింపిక్స్ గోల్డ్ మెడల్లో విజేత అయిన అర్షద్ నదీం ఇన్స్టాగ్రామ్ ఖాతాను భారత్ లో నిలిపివేసింది. ఇప్పటికే పాక్ కు చెందిన నటీనటులు పలువురు ప్రముఖుల సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్ చేసిన విషయం తెలిసిందే. జాబితాలో హనియా, అమీర్, మహిరా ఖానా, అలీ జాఫర్, సనం సయీద్, బిలాల్ అబ్బాస్, ఇక్రా అజజ్, ఇమ్రాన్ అబ్బాస్, సజల్ అలీ ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ ఖాతాలే కాదు 16 పాకిస్తాన్ యూట్యూబ్ ఛానళ్లను కూడా భారత్ నిషేధించింది కూడా. కాగా పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దాయాది దేశం పట్ల భారత్ కఠిన ఆంక్షలు విధిస్తోంది. సింధు జలాల నిలిపివేత, భారత గగనతల మూసివేత, పాక్ పౌరులను దేశం నుంచి వెళ్లగొట్టడం, దౌత్యపరమైన ఆంక్షలు వంటి చర్యలకు దిగింది భారత్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయం వద్ద లింగాలపల్లి గ్రామ పంచాయతీ వర్కర్స్ ఆధ్వర్యంలో జెండాను అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం ఏఐపికేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అమర్లపూడి రాము ఎగురవేయడం జరిగింది. సందర్భంగా అఖిల భారత కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి అమర్లపూడి రాము మాట్లాడుతూ, చికాగో నగరంలో 139 సంవత్సరాల క్రితం కార్మికులు వారి హక్కుల కోసం, పని గంటల కోసం పోరాడుతున్న క్రమంలో అప్పుడున్న ప్రభుత్వాలు కార్మికులపై కాల్పులు జరపడం వలన వేలాది మంది కార్మికులు మరణించారు. రక్తం ఏర్లై పారుతున్న క్రమంలో కార్మికుడు తన చొక్కాను ఎర్రటి రక్తంలో ముంచి ఎగరవేసిన జెండానే నేడు మేడే అని కొనియాడారు. కార్మిక అందరికీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికులను చిన్న చూపు చూస్తుందనే ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డెక్కి మాకు పని గంటలు తగ్గించాలని చెప్పేసి ఉద్యమం చేయటం, అదే క్రమంలో అనేక ఆందోళనలు, పోరాటాలు చేసిన ఫలితంగా ఆనాడు ఈ యొక్క మేడే అనేటువంటిది, అంటే మే 1 తారీఖు నాడు ప్రపంచ కార్మికుల యొక్క దినోత్సవంగా ప్రకటించడం అనేది జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా వివిధ రూపాల్లో ఉన్నటువంటి కార్మికులు, పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఇది ఒక పండగ వాతావరణంతో ఈ యొక్క మేడే కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నారు. ఇది కార్మికుల యొక్క పండగ దినం. అమెరికా అనేటువంటిది ఒక అగ్రరాజ్యంగా ఈనాడు ఉన్నటువంటి క్రమంలో ఆనాడు అంత అభివృద్ధిగా అయినటువంటి పరిస్థితుల్లోనే అక్కడ పనిచేస్తున్నటువంటి
మహిళా కార్మికులపైన అదేవిధంగా కార్మికులపైన అందరిపైన కూడా కనీసం తాగడానికి మంచినీరు లేనటువంటి పరిస్థితి నుంచి కూడా వాళ్ళు యొక్క యాజమాన్యం వాళ్ళని చిన్నసూపు చూస్తున్నటువంటి క్రమంలో ఈ ఉద్యమాలు అనేటువంటి రావటం జరిగింది. అట్లా అనేక మంది ప్రాణ త్యాగాలతో సాధించుకున్నటువంటి ఈ యొక్క కార్మికుల హక్కుల దినోత్సవం ఏదైతే ఉందో దీన్ని నీరుగార్చేటువంటి పద్ధతుల్లో ఈనాడు అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో దగ్గరగా 40 కార్మిక చట్టాలని రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా ఈనాడు ముందుకు తీసుకొచ్చేసి ఈ యొక్క కార్మిక హక్కుల్ని హరించి వేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ మనకు కనపడతా ఉంది. ఒకప్పుడు పని కల్పించాలని చెప్పేసి కొంతవరకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి ఆందోళన చేసినటువంటి కార్మికులు ఇవాళ వాళ్ళ యొక్క పని భద్రత కోసం ఇవాళ ఉద్యమాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఇవాళ నెలకొల్పబడతా ఉంది. ఎందుకంటే ఒకప్పుడు కార్మిక హక్కులు ఉన్ననాడు కార్మికులందరిగా కూడా ఏకకంఠంతో ఇవాళ బయటకు వచ్చేసి మా జీతాలు పెంచాలని వాళ్ళ హక్కులు ఏవైతున్నాయో ఆ హక్కుల్ని అమలు చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాల మీద ఆందోళన చేయటం, సమ్మెలు చేయటం వాళ్ళ హక్కుగా ఉన్నటువంటి ఈ సమ్మె హక్కునుగా కూడా ఈనాడు అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ ఒకళ్ళు ఏమాత్రం కూడా హక్కులు లేవనేటువంటి పద్ధతుల్లో ఇవాళ కార్మికులపైన నిర్బంధాన్ని మోపుతున్నటువంటి దాంట్లో భాగంగానే ఇవాళ 40 లేబర్ కోడ్లని 40 కార్మిక చట్టాలు రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా తీసుకురావడం అనేటువంటిది జరిగింది. దీనికి వ్యతిరేకంగా ఇవాళ మన భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీగా కూడా పెద్ద ఎత్తున ఒక జేఏసీగా ఏర్పడి ఈ నరేంద్ర మోడీ ఈరోజు బెకనూరు బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో ఇటీవల శ్రీ సిద్ధరామేశ్వర ఆలయంలో హుండీ లెక్కింపుల అనంతరం బాల్యాల లక్ష్మీనారాయణ అనే ఆలయ సిబ్బంది దేవాలయంలో విద్యుత్ మరమ్మతుల పనులు నిర్వహించే వ్యక్తిగా పనిచేస్తున్నాడు. ఇటీవల హుండీ డబ్బులు లెక్కించిన అనంతరం డబ్బులు దొంగలించిన విషయం ఇప్పటి వరకు అతనిపైన ఎలాంటి శాఖపరమైన చర్యలు తీసుకోకపోవడం, ఇటు విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి విచారణ జరిపించకపోవడం, అలాగే వారం రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్లో ఎలాంటి ఫిర్యాదులు చేయకపోవడం ఆలోచించాల్సిన విషయమన్నారు. ఈరోజు బెకనూరు బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో శ్రీ సిద్ధరామేశ్వర ఆలయంలో మొన్న జరిగిన హుండీ లెక్కింపులు అనంతరం డబ్బుల చోరీ విషయంలో ఇప్పటివరకు ఆలయ సిబ్బంది పైన ఈఓ కానీ ఆలయ సిబ్బంది ఎండమెంట్ శాఖ తరఫున కానీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, అలాగే ఈఓ గారికి మాట్లాడితే నేను అచ్చరంగా మాట్లాడతా, నేను అచ్చరంగా చెప్తాను అంటూ ఈ సమస్యను సాగదీస్తున్నారు. కానీ అతనిపైన కానీ సిబ్బంది పైన కానీ ఇలాంటి శాఖపరమైన చర్యలు తీసుకోకపోవడం, ఇలాంటి చర్యలు గతంలో కూడా చాలా జరిగినాయి. అయినప్పటికీ సిబ్బంది పైన తగిన చర్యలు తీసుకోకపోవడంపై ఇలాంటి ఘటనలు పునరావృతం జరుగుతున్నాయి. ఇకపైనైనా ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ఆలయ సిబ్బంది పైన ఇలాంటి పనులకు పాల్పడే వ్యక్తులపైన ఆలయ సిబ్బంది మరియు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తరఫున నుంచి శాఖపరమైన తగు చర్యలు, కఠిన చర్యలు తీసుకుంటే ఇలాంటి చర్యలు తగ్గుతాయంటే ఇలాంటి పనులు ప్రవర్త కావడం జరుగుతాయి. అలాగే ఆలయ భూములు కానీ ఆలయ సంబంధించిన ఆస్తులపైన కానీ ఎండోమెంట్ శాఖ కొంత దృష్టి సారించి వాటిని నిర్వీర్యం చేసే దృష్టిలో పోకుండా ఇక్కడ ఉన్న యువ గారు కానీ ఆలయ సిబ్బంది గారు కానీ ఎండోమెంట్ శాఖ కానీ తగు చర్యలు తీసుకుని ఎప్పటికప్పుడు ఆలయ ఆస్తులపైన ఒక నిఘా ఉంచి తగు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా బీజేపీ మండల శాఖ తరఫున మేము తెలియజేయడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైఎస్ఆర్సీపీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో శ్రీ వైఎస్ జగన్ సమావేశం. మేడే సందర్భంగా ఆత్మకూరు నియోజకవర్గం నారంపేటలో ఎంఎస్ఎంఈ పార్క్ను ప్రారంభించిన ముఖ్యమంత్రి. శ్రామికులందరికీ 3 లక్షల నుంచి 30 లక్షల వరకు ఉచిత ప్రమాద బీమా సౌకర్యం పవన్ కళ్యాణ్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ కిషన్ రెడ్డి న్యూఢిల్లీలో విలేకరుల సమావేశం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.